శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలో తనిఖీలు చేస్తుండగా గంజాయి పట్టుబడింది. నిందితుల వద్ద నుంచి 2 కేజీల గంజాయి, 2 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కేదారిపురం గ్రామానికి చెందిన పుక్త బలారం, బింగి కుమార్గా గుర్తించారు. ఈ దినం అనగా 5/4/2026 ఇచ్చాపురం రోలెస్ఏ గారు మండపల్లి తోటూరు ఎల్సీ గారి దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా 2 వ్యక్తులను పట్టుకొని విచారించడం జరగక వాళ్ళ దగ్గర సుమారు 2.100 కేజీస్ గంజాయి అనేది దొరకడం జరిగింది. అప్పుడు వాళ్ళ వివరాలు అడగగా ఒక వ్యక్తి భక్త బలరాం మరియు రెండో వ్యక్తి బింగి కుమార్ అని తెలియజేశారు. వీళ్ళిద్దరూ ఇచ్చాపురం రూరల్ మండలం కేదారపురం చెందిన వ్యక్తులుగా గుర్తించడం జరిగింది. వీళ్ళు వైజాగ్, అనకాపల్లి, అచ్యుతాపురం పరిసర ప్రాంతాల్లో వెల్డింగ్ పనులు చేసుకుని జీవిస్తున్నారు. వీళ్ళు గంజాయి గత సంవత్సర కాలంగా గంజాయికి అలవాటు పడడం వలన వీళ్ళు బరంపురంలోని నీలాచలం అనే దగ్గర తీసుకొని ఈ గంజాయిని సేవించడానికి మరియు అమ్మడానికి అనకాపల్లి తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో ఇచ్చాపురం రోలెస్ఏ గారికి పట్టుబడడం జరిగింది. వీరిని రిమాండ్ నిమిత్తం ఇచ్చాపురం మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయబడుతుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ సార్ సూచనల మేరకు ప్రజలు తమ పిల్లలు ఏం చేస్తున్నారని అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాము. గంజాయితో సేవించిన, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసిన, గంజాయి అమ్మకం పెట్టిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోబడుతుంది అని తెలియజేయడం జరుగుతుంది.